వచ్చి కాయగూరు మాటలు మాట్లాడే తప్ప ఒక్కటన్నా మెదకు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామదాస్ చౌరస్తాని కేసీఆర్ మెదక్ ఏం చేసిందో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఈ కాంగ్రెస్ హయాంలో రామదాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామదాస్ చౌరస్తా ఎట్లున్నది. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడ అసలు మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు, నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టింది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. కనబడలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని మీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కళను, దశాబ్దాల కళను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డి పడుతుండే. మెదక్ జిల్లా కాకపోతే ఏడేసింది నామినేషన్, సంగారెడ్డి వేస్తుండే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక, ఇక్కడ కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్ రప్పించిన కనుక కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీ. ఏమన్నా మాట్లాడితే ఉరికించి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబులు అవుతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా, ఏక్తా, ముఖ్యమంత్రి కూర్చుని కూర్చుంటాడు మాట్లాడే మాటల. ఇవేనా నువ్వు మాట్లాడాల్సి? ఏం పోయే కాలం ఇది? పద్ధత, ఇది సంస్కారం. హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తావు, అక్రమ కేసులు పెడతా ఉంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడిగితే నువ్వేమంటావు? ఉరికిస్తా, బొద్ద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించుకుంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9వ తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. వెంకట తీసుకున్నావా? మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చింది అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొట్టి నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే. మనం ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసింది. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు కనబడాలి. అబద్ధాలన్నీ అత్యధికంగా ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ రుణమాఫీ చేయబట్టి జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఏం చేయాలి అని అబద్ధాలు మాట్లాడతావు. నువ్వు మోసం చేసినావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసులు తగ్గుతుంది. అమ్మవారికి అన్యాయం చేసినావు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఈ మెదక్ పార్లమెంట్లో యూనివర్సిటీలు వచ్చినాయన్నా, రైళ్లు వచ్చినాయన్నా, ఇది కేసీఆర్ కృషి. ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే నెత్తి కత్తి లేనట్టు. ఎటువంటి అంటే ఇక్రిశాట్ ఇందిరాగాంధీ తెచ్చినట్టు. ఇక్రిశాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిశాట్ శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్రిశాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధపడుతుంది. బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందండి. ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే? 1980. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో బిహెచ్ఎల్ ఉద్యోగి.
మరి ఇందిరాగాంధీ తెచ్చింది 1980. మీరు అంటే బిఐసీ కూడా ఇందిరాగాంధీ తెచ్చినారు. నోటికి మొక్క ఏది ఏమైనా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్. 20 ఏళ్ళ నుంచి మేమే గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు మాట్లాడినా, ఎన్ని బోగస్ ఒట్లు పెట్టుకున్నా విజ్ఞులైన మెదక్ ప్రజలు నిజానిజాలను గ్రహించిండ్రు. జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల కళను నిజం చేసిన కేసీఆర్ని బలపరుస్తారు మెదక్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము, రైతు తెచ్చింది మేము, గోదావరి నీళ్లు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము. నువ్వు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నావు. మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్క్ తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం. నువ్వన్నీ కాలుష్య ఇండస్ట్రీలు తెస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఈ మెదక్ పార్లమెంట్లో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. ఐటీ పార్కులు తెస్తున్నాం మేము ఈ జిల్లా, నువ్వే చేసినావు. అందువల్ల విజ్ఞులైనటువంటి మెదక్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం ఆయన నెత్తి కత్తి లేనట్టు కాయగొరుకుడు మాటలు మాట్లాడుతుంది తప్ప ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఈ రోజుకి ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రం తిరిగిందా? ఒక్క మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రం పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిందా? 1వ తారీఖు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఇవాళ 21వ తారీఖు, 20 రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పద్దా? వడగళ్ళు పడి, వర్షాలు పడి, వడ్లు గడిచిపోయి, చీకట్లో పాములు తేళ్లు గరుస్తుంటే, దోమలు గుడుతుంటే, రైతులు రోజుల తరబడి, వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నాను. రుణమాఫీ అవుతుంది. ఆయన దిక్కుపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి దిక్కుపోయేది లేదు. ఈడ ఓడ కొడితేనే, రేపు సురుకు వెంటనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నది కదా. ఆ అహంకారాన్ని దించాలి. కాంగ్రెస్ నేల మీదకి రావాలంటే వెంకట్రామరెడ్డి పార్లమెంట్కు పోవాలి. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్, గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకట్రామరెడ్డి పార్లమెంట్కి పోవాలి. నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం ఉన్నాయి. మెదక్లో రామదాస్ వస్తారు, హరీష్ రావు ఇంత ఎత్తున్నాడు, ఇక పొడుగు ఉన్నాడు. నా ఎత్తుతో ఏం పని? నా ఎత్తు కాదు కదా, రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించు. దాటవేత, నిరుద్యోగ వృద్ధిపై ఎగవేత, రుణమాఫీపై దాటవేత. పోటీ పడుతూ రేవంత్ రెడ్డి బట్టి పెట్టి మాకు అబద్ధాలు ఆడుతున్నా. ఆయన కంటే నేను ఎక్కువ అబద్ధాలు ఆడాలి, ఆయన కంటే నేను ఎక్కువ అబద్ధాలు ఆడాలి. ఇదేనా మీరు? అబద్ధాల్లో పోటీ పడతారు. ప్రజలకు సేవ చేయడంలో, హామీలు అమలు చేయడంలో, మెరుగైన పాలన అందించడంలో పోటీ పడండి. ఇదేం పోటీ? థ్యాంక్ యూ.